లివ్ ఇన్ రిలేషన్షిప్ లో భర్త అనే పదానికి సుప్రీంకోర్టు ధర్మాసనం విస్తృత వివరణను ఇచ్చింది. సహజీవనం చేస్తున్న వ్యక్తిని భర్తతో సమానంగా పరిగణించొచ్చని తెలిపింది. ఇలాంటి వ్యక్తులు భాగస్వామిని వేధించి తప్పించుకోలేరని ధర్మాసనం పేర్కొంది. అయితే అన్ని రకాల సహజీవనాలకు ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తూ హింసకు పాల్పడిన వారికే సెక్షన్ 498A వర్తిస్తుందని వెల్లడించింది. అలాగే ప్రాథమిక విచారణ నిర్వహించకుండా తక్షణ అరెస్టులు చేయొద్దని పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ సెక్షన్ మహిళల్ని సభ్యుల మానసిక, శారీరక వేధింపుల నుంచి రక్షించటానికి అని గుర్తు చేసింది. వివాహిత మహిళలకు ఒక రకమైన రక్షణ కల్పించి అదే తరహా సంబంధంలో ఉన్న మరో మహిళకు రక్షణ నిరాకరించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. సహజీవనం చేస్తున్న మహిళకు తన భాగస్వామి లేదా అతని కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎదురైతే ఆమెకు కూడా సమాన చట్టాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహిత మహిళలకు భర్త, అతని కుటుంబీకుల క్రూర ప్రవర్తన నుంచి రక్షణ కల్పించే ఐపీసీ 498A పరిధిని సుప్రీంకోర్టు విస్తరించింది. సహజీవన భాగస్వాములకు ఈ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో భార్యాభర్తల్లా ఒక జంట సహజీవనం సాగిస్తుంటే ఆ అనుబంధంలోని మహిళను వేధింపులకు గురి చేసే పురుషుడిపై ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పేర్కొంది. వివాహితను భర్త లేదా అతని బంధువుల వేధింపుల నుంచి రక్షించేందుకే ఈ సెక్షన్ ఇంతవరకు పరిమితమైందని, వివాహం లాంటి అనుబంధంలో కొనసాగుతూ ఈ సెక్షన్ కింద నేర అభియోగానికి గురైన వ్యక్తుల అరెస్టుకు సంబంధించి చట్టంలోని నియమాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. సహజీవనం జీవిత వాస్తవంగా మారిందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రవృత్తి అధికంగా కనిపిస్తోందని, ఇలాంటి బంధంలో ఉన్న వ్యక్తులకు చట్టం వర్తించాలని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై పురుషుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీం స్పష్టత ఇచ్చినప్పటికీ ఇది అర్థం కాక అనేక తప్పుడు కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.